ఇప్పుడు స్టార్ట్. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో, భూదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరే దేవుడును లేడు. చాలు. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఈయన దేవుడు కాదని వేరొక దేవుడను వారి చేతులతో చేసుకుని వారు లోకం వైపు చూస్తున్నారు. వారు మనుషుల యొక్క చేతి పనుల వైపు చూస్తున్నారు. అప్పుడు దేవునికి హృదయంలో వేదన కలిగి దేవుడు తన పని కోసం ఏర్పాటు చేసుకున్న యెషయా ప్రవక్తను పిలిచి, యెషయా, ఈ మూర్ఖ ప్రజలకు, ఈ అవిశ్వాసులకు, ఈ అజ్ఞానులకు, ఈ కృతజ్ఞత లేని ప్రజలకు ఈ విషయాన్ని చెప్పు, ఈ సత్యాన్ని చెప్పు. అదేమిటో తెలుసా? ఓ భూదిగాంత నివాసులారా నా వైపు చూసి. ఎవరి వైపు చూడాలి మనం? ఆయన వైపు. నిజంగా దేవుని వైపు చూస్తున్నామా? ఏమండి, రేపు చూస్తాం మనం. మీ విశ్వాసం ఏంటో ప్రభు పరీక్షిస్తాడు. 1000 రూపాయల నోటు వైపు చూసి ఓటు అమ్ముకున్నావా, నీకు పరలోకం దొరకదు, నరకమే నీ పని. 1000 రూపాయల నోటును చూసి ఓటు అమ్ముకున్నావా, నీ పరిస్థితి అగ్ని ఆరదు, పురుగు సావదు. మా తల్లి నాకు చేపలు ఫ్రై పెట్టింది. ఆ ఫ్రై చేసినట్టు అగ్నిలో మిమ్మల్ని ఫ్రై చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఓటు కోసం నోటు కోసం ఓటును అమ్ముకునే వ్యక్తిగా ఉంటే తీసుకెళ్ళి మలమల మరుగుతున్నా నూనెలో ఫ్రై చేస్తాడు. అప్పుడమ్మో, అయ్యో, కుర్రో ముర్రో అన్నా ఏది అడ్డుపడదు. 1000 రూపాయల నోటు అడ్డుపడదు. నీ రాజకీయ నాయకుడు అడ్డుపడాడు. ఈనాడు చాలా మంది ఇప్పుడు రాజకీయ నాయకుల వైపు చూస్తున్నారు. ఏదైనా ఇస్తారేమో, లోకం వైపు చూస్తున్నారు, కులం వైపు చూస్తున్నారు, బంధువుల వైపు చూస్తున్నారు, ఏమండి ధనం వైపు చూస్తున్నారు, ఉద్యోగస్తుల వైపు చూస్తున్నారు. కాబట్టి ఇకంటున్నాడు, ఓ భూదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఏం పొందాలంటమ్మా? ఎవరి వైపు చూడాలి? లోకం వైపా, కులస్తుల వైపా, బంధువుల వైపా, ధనవంతుల వైపా, రాజకీయ నాయకుల వైపా మనం చూసేదే. ఈనాడు సూపరంతా అట్టే ఉంది. మన దేవుడు చేతకానివాడా? చేతకానివాడు అని అబ్రహాం అనుకుంటే సొదొమ గొమొర పట్టణమును నాశనం చేసి వజ్రాలు, ముత్యాలు, రత్నాలు, వెండి బంగారాలు పట్టుకెళ్ళిపోతున్నారు శత్రు రాజులు. ఈ వార్త ఎవరికి? అబ్రహాముకు తెలిసింది. అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము కడుపులో పగపెట్టుకునేది కానీ ప్రేమతోనే తన పరివారం తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శత్రురాజులను జయించే లోతు భార్య, లోతు ఆస్తి, సొదొమ గొమొర పట్టణపు ఆస్తిని కూడా తీసుకువస్తున్నప్పుడు గుహలో దాక్కున్న రాజులు బయటకు వచ్చారు. సొదొమ గొమొర పట్టణపు రాజులు బయటకు వచ్చి, అయ్యా అబ్రహామా, ఈ వజ్రాలు పట్టుకెళ్ళు, ఈ వెండి పట్టుకెళ్ళు, ఈ రత్నాలు పట్టుకెళ్ళు, ఈ ముత్యాలు పట్టుకెళ్ళు, ఈ ఆస్తులు పట్టుకెళ్ళు అని అంటే, పిచ్చోడా, నా దేవుడు శాతకాని వాడు కాదు. నువ్వు డప్పు కొట్టుకుంటే అబ్రహాము నేనే ధనవంతుడు చేశానని డప్పు కొడతావు. అప్పుడు నా దేవుడికి అవమానం వస్తుంది. కాబట్టి నీది పూసుకు పుల్ల కూడా నేను పట్టుకెళ్ళను. మనమైతే ఏమండి 100 రూపాయల నోటికే తీసుకుని చెవులు పెట్టేసుకుంటాం. ఇక్కడ ఎవరిదన్నా 100 రూపాయల నోటు పడిపోయింది, నాకు దొరికిందని చెప్తామా? మరి వజ్రాలు, ముత్యాలు, రత్నాలు, వైఢూర్యాలు ఇవన్నీ కూడా అక్కడ రాసులుగా ఉంటే అబ్రహామును పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళాడా? పట్టుకెళ్ళలేదు. పట్టుకెళ్తే అబ్రహాము నేనే ధనవంతుడు చేశానని మీరు డప్పు కొట్టుకుంటారా బాబు? నా దేవుడు చేతగాని వాడు కాదు. నా దేవుడు ద గ్రేట్ ఆఫ్ గాడ్, గొప్ప దేవుడు. తప్పుడు దేవుడిని ఏర్పరచుకుందాం. అది కట్టున్నాడు. ఓ యెషయా, ఆ ప్రజలకు చెప్పు, లోకం వైపు చూస్తున్నారు, పాప వైపు చూస్తున్నారు, కుల వైపు చూస్తున్నారు, డబ్బు వైపు చూస్తున్నారు. కాబట్టి వారికి చెప్పు, వారు నా వైపు చూడమని చెప్పు.
అందుకంటున్నాడు, బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ ఏం పొందాలటమ్మా? రక్షణ. చాలా మంది స్వస్థత కోసం వస్తారు, చాలా మంది దీవెనల కోసం వస్తారు, చాలా మంది మేలుల కోసం వస్తారు. ఏమండి, ఈ మేలులు కానీ, ఈ స్వస్థత కానీ, ఈ దీవెనలు కానీ స్థిరము కావు, శాశ్వతము కావు. అయితే శాశ్వతమైనది ఏంటో తెలుసా? రక్షణ శాశ్వతమైనది. నువ్వు రక్షణ పొందితే శిక్ష నుంచి తప్పించబడతావు, రక్షణ పొందకపోతే శిక్షకు గురి అవుతావు. అందుకే మీ అయ్యగారి సువార్త సభలలో ఆ పాపరెట్టి మీద ఈ వాక్యం అనేశారు.